ఆస్పెక్ట్స్లోకి వెళ్తే ఇది జనరల్గా ఏ కంపెనీ తీసుకున్నా, ఈవెన్ గవర్నమెంట్లో నేను ఆర్గనైజేషన్లో చేసిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ, లేదా నువ్వు చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వినుంటావు, చూసుంటావు, మిగతా కార్పొరేట్ కంపెనీస్లో కూడా మనం చూస్తున్నాం రెగ్యులర్గా. జనరల్గానే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఎంప్లాయీస్ కింద. సో వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ, ప్రెజర్స్ కానీ, అంతే కదా, బాస్ ఎవరో ఉంటాడో. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏదో కరిస్తే ఏదో ఏదో సామెత అన్నట్టుగా ఇట్లాంటి మేనేజ్మెంట్ కష్టంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది బాస్తోనో, అయితే కొలిక్తో కానీ. అందరూ ఒకే రకమైనటువంటి ఒపీనియన్స్ ఉండవు. మ్యారేజ్ అయిన ఉంటాడు, మ్యారేజ్ అవన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొంతమంది కావాలని ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని చేయలేకపోవడం ఉంటారు. సరే, వీళ్ళకి టెర్రరిస్ట్ అటాక్లకు సంబంధం ఉన్నాయి ఇప్పుడు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏంటి, ఇప్పుడు నిదాకరణ హెచ్ఆర్ హెడ్ అని చెప్పి మనతో చెప్పారు. ఇప్పుడు టీసీఎస్ హెడ్ అని మన ప్రెస్ నోటు కానీ, లేకపోతే ఏం చెప్పాడు అతను, అలా అది బీపీఓ ఎంప్లాయీ అంతే, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఇదేమి కాదు, బట్ వాళ్ళకి అంత నిర్ణయాధికారం తీసుకునే అంత పవర్ ఏమి ఉండదు. సో ఆవిడ హెచ్ఆర్కి సంబంధించిన పర్సన్ కాదు అని చెప్పి వాళ్ళు తేల్చారు. అప్పుడు దాకా హెచ్ఆర్ అని చెప్పేసి అనుకున్నాం. సో వాళ్ళకి అంత అధికారం ఉండదు. సరే, ఆవిడ తప్పు ఉందా లేదా అనేది కోర్టులు తేలుస్తాయి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మనం అది పక్కన పెడదాం. బట్ జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఎస్పెక్ట్ ఏదైతే మార్కెట్లో బయటకు వచ్చి ఇప్పుడు నడుస్తుందో, ఎందుకంటే ఇంకా అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కదా మనకి, డెఫినెట్గా అది చాలా భయంకరమైనటువంటి తప్పు. అది అంటే అంత ప్లాన్ చేసి అలా చేసి, లేకపోతేనేమో కావాలని ట్రాప్ చేసి ఇట్లా చేయడం అనేది ఏదైతే ఉందో, ఇది అసలు ఏ రకంగా కూడా అది యాక్సెప్టెన్స్ చేసేది విధానం కాదు. అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నిట్లు కూడా ఏంటంటే, ఇప్పుడు టీసీఎస్ లాంటి లెజెండరీ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు హిస్టారికల్గా వాళ్ళు అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ కార్పొరేట్ ఫార్మ్స్ అనేది అలాంటి వాటి మీద చాలా గట్టిగా ఉంటాయి, సిస్టమ్స్ కానీ, ప్రాక్టీసెస్ కానీ. ఇప్పుడు మీరు పోస్ట్ తీసుకోండి, పోస్ట్ కానీ లేదా ఇలాంటి ఏదైనా సరే, దానికి ఇంటర్నల్ కమిటీస్ కానీ, రివ్యూ మెకానిజమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. బట్ అవుట్ సైడ్ జరిగిందంటారా? అవుట్ సైడ్ ది ఆఫీస్ అవర్స్ కానీ జరిగినప్పుడు కంపెనీస్ కూడా దానికి కంట్రోల్ ఏమి ఉండదు కదా అంటారు. లేదు, వీళ్ళు అవుట్ సైడ్ జరిగిందని అనట్లా. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆఫీస్లోనే కావాలని ప్లాన్ చేయడం, లేకపోతేనేమో పరిచయం చేసుకోవడం, లేదా కొత్త వాళ్ళని పరిచయం చేయడం, అంటే మోర్ ఏ సార్ట్ ఆఫ్ పర్సనల్ ఎజెండా, అంతే కదా. అలాగా కంపెనీలో జరిగింది తప్ప ఆఫీస్ అవర్స్లో బయట జరిగింది. ఎందుకంటే బేసికల్గా వాళ్ళ ఎంప్లాయీసే కదా. కాకపోతే వీళ్ళందరూ యాక్చువల్గా నీకు బీపీఓస్ అంటే 10th క్లాస్ 12th క్లాస్ 18 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళేమి గ్రాడ్యుయేషన్ అలా కాదు కదా. వాళ్ళు ఏదో ఎక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తారు పాపం అమ్మాయిలు. సో వాళ్ళకి అంత చిన్న పొజిషన్లో ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయడం అనేది అది టీసీఎస్ఏ కాదు అంటున్నాను. అది ఎవ్రీవేర్ ఉంటుంది అది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, స్పెసిఫిక్గా ఈ ఉన్న అక్యూజ్డ్ అందరూ ఏంటంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వడం, దీనికి ఒక రకమైనటువంటి ప్లాన్ చేశారు అన్నది బట్టి ఏదైతే ఉంటుందో ఆ పర్స్పెక్టివ్లో ఈ డిస్కషన్ వెళ్తుంది.